నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. శ్రమతో కూడుకున్నటువంటి పనులు కూడా చేపడుతుంటారు. గతంలో అనవసరంగా ఏవైతే మీరు అనుకున్నా ఇచ్చినటువంటి హామీలు ఉంటాయో వాటి వలన ప్రస్తుత కాలంలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేసుకోవటం, కుంకుమ పూజను నిర్వహించటం మంచిది. వృషభ రాశి వాళ్లకు ఆరోగ్యాలు బాగుంటాయి. ఆర్థిక విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే చిన్న చిన్న పొరపాట్లు జరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. శుభవార్తలు కూడా అందుకుంటూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్ర పారాయణం చేసుకోవటం, దీపారాధన సమర్పణ చేసుకోవటం మంచిది. మిథున రాశి వారు తాము చేపట్టేటటువంటి ప్రతి పనిలో కూడా ఎలాంటి తప్పులు నిర్లక్ష్యాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ నిర్లక్ష్యాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఇబ్బందుల్లో నెట్టడం జరుగుతూ ఉంటాయి. అలాగే ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఒకసారి తీసుకుంటే మాత్రం మార్పులు చేర్పులకు కుదరకపోవచ్చు. అన్ని విధాలుగా ఆలోచన చేయండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం కాలభైరవ స్వామివారు. మీరు చేయవలసిన పూజ కాలభైరవాష్టకమును పారాయణం చేయటం మంచిది. కర్కాటక రాశి వాళ్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి వార్తలు అందుతుంటాయి. అనుకోనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కీలకమైనటువంటి వ్యక్తులతో సమావేశం అయ్యేందుకు ప్రయత్నం చేస్తుంటారు. ఇతరులతో మాట్లాడే సందర్భంలో, నిర్ణయాలు తీసుకునే సందర్భంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందడుగు వేయటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం లలితా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వారు కీలకమైనటువంటి వ్యవహారిక విషయాలను పూర్తి చేయగలుగుతారు. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవటం మంచిది. సామాజిక గౌరవాలు పెరుగుతుంటాయి. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒత్తిడితో కూడుకున్నటువంటి నిర్ణయాలను తగ్గించుకోవటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వాళ్లకు ఈరోజు ఇతరులతో ఉన్నటువంటి సాన్నిహిత్యం వలన పనులు చక్కగా పూర్తి చేసుకుంటారు. ఆర్థిక లాభాలు సంతోషాన్ని ఇస్తుంటాయి. అనవసరమైనటువంటి వివాదాల్లో జోక్యం చేసుకోకుండా సంయమనం పాటిస్తుండాలి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం సంతోషాన్ని ఇస్తుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి భుజంగ స్తోత్రమును పారాయణం చేయండి. తులారాశి వాళ్లకు ఈరోజు శ్రమతో కూడుకున్నటువంటి కార్యక్రమాలుంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అధికారుల యొక్క ఆదేశములను పాటించవలసిన తప్పనిసరి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. పనులన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా నిర్వహించండి. మీ వలన ఇతరులకు ఇబ్బందులు కలగకుండా, ఇతరులను మీరు విమర్శలు చేయకుండా జాగ్రత్త పడండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు ఇతరులతో ఉన్నటువంటి పరిచయాల వలన కొన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ప్రయత్న లోపాలు కనిపిస్తున్నాయి. వాటిని సరిదిద్దుకోవలసిన అవసరం కనిపిస్తుంది. అలాగే తృప్తికరమైనటువంటి జీవనాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాలు సంతోషాన్ని ఇస్తుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది.
ధనుసు రాశి వాళ్లకు ఈరోజు ఏవైతే తాము ఆశించినటువంటి ప్రయోజనాలు ఫలితాలు ఉంటాయో అవి సకాలంలో అందుతుంటాయి. రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు. వృత్తిపరమైన వ్యాపారపరమైనటువంటి అంశాల్లో లోపాలు లేకుండా జాగ్రత్త పడండి. కొన్ని గందరగోళమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని సింధూరముతో పూజించండి. మకర రాశి వాళ్లకు పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాల్లో ఆలోచనలు ఉంటాయి. గౌరవ మర్యాదలు కలిసి వస్తాయి. వ్యాపారంలో లాభాలను పొందుతుంటారు. ఇతరుల యొక్క ప్రవర్తన కాస్త మనస్తాపానికి గురి చేస్తుంది. అన్ని విషయాలను జాగ్రత్తగా గమనించండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కనకదుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దుర్గా పూజను నిర్వహించటం, పాయసమును నివేదన చేయటం మంచిది. కుంభరాశి వాళ్లకు ఈరోజు ఒత్తిడితో కూడుకున్నటువంటి కార్యక్రమాలను దూరం చేసుకోగలుగుతారు. చాలా కాలంగా మీరు పడుతున్నటువంటి బాధలు సమస్యలకు పరిష్కారం లభించబోతుంది. ఎప్పటి నుంచో అనుకున్నటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం పూర్తి చేయటాలు జరుగుతుంటాయి. నాయకులతో అనుకూలతలు పెంచుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయండి. మీనరాశి వాళ్లకు ఈరోజు గత అనుభవాలను జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఎదుటివారితో ఉన్నటువంటి ఏవైతే పరిచయాలు ఉంటాయో అవి కోల్పోకుండా జాగ్రత్త పడండి. మొహమాటాల వలన ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అనవసరమైనటువంటి అప్పులు చేసి బాధపడవద్దు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ సిద్ధి వినాయక స్వామివారికి అర్చన నిర్వహించండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.